తనుజ కో యాక్ట్రెస్ పవన్ సాయి గారు, హరిక గారు స్టేజ్ పైకి వచ్చారు. రాగానే బాగానే ఉంది, కానీ అక్కడ వాళ్ళు మాట్లాడిన తీరైతే నాకు అస్సలు నచ్చలేదు. ఆడియన్స్కి ఇది ఎంతవరకు నచ్చుతుందో తెలియదు, కానీ నేను ఒక ఆడియన్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. వాళ్ళని మరి తనుజని పిఆర్ బ్యాచ్ కాకుండా బిగ్ బాస్ బ్యాచ్ కూడా ఎత్తేస్తుందా అనేది నాకు డౌట్. ఫస్ట్ తనుజ వాళ్ళకి 3 సారీస్ చెప్తుంది, మరి వాళ్ళకి 3 సారీస్ చెప్తే మరి ఆడియన్స్కి ఎన్ని సారీస్ చెప్పాలేమో? ఆమెను భరించాం కదా మనం. ఒకటి అర్థం కాదు, సార్ దగ్గర మాట్లాడి మేము వెళ్ళిపోతాము సార్, దానికోసం శివ మూవీని, అంత మంచి మూవీని కూడా సార్ మీ మూవీ చాలా బాగుంది అది జోక్గా మాట్లాడే మ్యాటరా? ఒక రెస్పెక్టబుల్ సార్తోని, నాగార్జున సార్తోని మీరు అంత జోక్గా చేసేసి ఆమె ఆట పట్టిద్దాము, అదంతా ఎందుకు క్రియేట్ చేయాలి అక్కడ సీను? నాకు అర్థం కాలేదు, అది నాకైతే అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ ఇదంతా ఈ స్క్రిప్ట్ చూడండి, ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడండి, సార్ దగ్గర మాట్లాడిన తర్వాత ఆట పట్టించండి. ఏంటది? ఇంకా కాస్త ఎన్నికెళ్ళి లేడీ సింగం అనుకుంటా వచ్చాడు, విజిల్ వేసింది, గట్టి విజిల్. నేను వాళ్ళ ఎమోషన్ని నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే అందరు ఫ్యామిలీలు బాగానే మాట్లాడారు, బాగానే ఓకే. అయినా ఎందుకు ఇంత ఒక మనిషిని ఓసారి బాగా ఆడుతున్నారులే, జనాల లోపలికి వెళ్ళిండులే, అది కూడా ఎందుకు వెళ్ళిండు? నార్మల్గా ఏదో మాట్లాడి ఏదో నార్మల్గా గేమ్ ఆడుతుంటే ఎందుకు వెళ్తారు? తన మంచితనం నచ్చే కదా జనాల లోపలికి వెళ్ళి ఇంతగానం సపోర్ట్ చేస్తుంటే ఎలాగైనా ట్రిగ్గర్ చేసి అసలు పవన్ కళ్యాణ్ మనసు ఏంటి ఎలా బర్స్ట్ అవుతాడు అని టార్గెట్ చేసినట్టే కదా ఇప్పుడు. అయినా అవ్వడు, నా నమ్మకానికైతే అయినా అవ్వడు. ఎందుకంటే తనుజ అలా ఎన్నిసార్లు ట్రిగ్గర్ చేసినా, ఎన్నిసార్లు పవన్ని పట్టించుకోకపోయినా తన గేమ్ తను ఆడుకున్నాడు. కానీ తన స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు, అంటే ఇప్పుడు ఎవరు నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా మందారం పువ్వులు చెవులో పెట్టొద్దు అని నామినేట్ చేసిన తర్వాత కూడా తనుజని ఫస్ట్ పొజిషన్లో పెడతారా? అయినా పెట్టిండు. ఎందుకంటే తన మనసుని, తన వ్యక్తిత్వాన్ని నమ్ముతాడు కాబట్టి, తను సపోర్ట్ చేసే వాళ్ళలో ఈమె ఉంది కాబట్టి తనని పెట్టిండు. ఎప్పుడైనా అలా ఒక్కసారైనా మంచి నార్మల్గా పర్సనల్గా కాదు, గేమ్ విషయంలో ఒక్కసారైనా స్టాండ్ తీసుకునిందా తనుజ? అది మళ్ళీ నువ్వు చాలా గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఒక అమ్మగా, అక్కగా చాలా అసలు ఉంటే ఒక ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉండాలి అని తెలుగు ప్రజలకల్లా నువ్వు ఇలా అభిమానిస్తున్నారు నిన్ను అని చెప్పేసి చేశారు. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు పెట్టిండ్రు? అంటే పవన్ కళ్యాణ్తోనే పవన్ కళ్యాణ్ తనుజకి సపోర్ట్ చేసింది, అది గేమ్ కాదా? అది మంచితనం కాదా? అంటే అందులో కూడా తనుజ తప్పు చేసినట్టే కదా మీ ఫీలింగ్? అది పోట్రే అవుతుంది ఇప్పుడు. అంటే ఫస్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్తోని నాకు తెలుసు ఇన్ని మాటలతోన, ఇంత క్లాషెస్తోని ఆ బాబు ముందే నార్మల్ ఎక్కడ ఏది తను స్టాండ్ తీసుకోలేదు. మంచితనానికి కానీ చెడ్డతనానికి కానీ ఇట్లా పర్సనల్ విషయంలో స్టాండ్ తీసుకోడు, వదిలేస్తాడు, ఆడియన్స్కే వదిలేస్తాడు. అలా స్టాండ్ తీసుకోడేమో అనిపిస్తుంది నాకు. ఇంత ట్రిగర్ చేస్తే అది నాదే తప్పేమో అని ఇదైతాడేమో అని నాకు ఇదైతుంది. కానీ ఇలా అనడం వల్ల మీకు ఎంతవరకు కరెక్ట్ అంటే, తనుజ ఒక విషయానికి వస్తే తనుజ తన స్టాండ్ విషయంలో కానీ, తన గేమ్ విషయంలో కానీ ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే తనే మెయిన్ ఇంపార్టెంట్ అనే క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ నా పక్కనున్నోడు కూడా ఇది కావాలి కదా, నా పక్కనున్నోడు కూడా మంచి అవ్వాలి కదా అని దొబ్బుకొని వస్తాడు. అలా లేదు కదా. ఎందుకురా స్వామి, నువ్వు ఎట్లా బయటపడతావు, ఎట్లా ఇదవుతావు? గ్రేట్ పవన్ కళ్యాణ్.